ఆ! పబ్లిక్ నుంచి కామెంట్స్ వచ్చాయండి. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు, విద్యుత్ కార్మికులు ఈ లైవ్ కింద వచ్చి కామెంట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆర్టిజన్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా ఇప్పుడు ఆర్టిజన్ ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒక కామెంట్. అదేవిధంగా విద్యుత్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడండి అని కామెంట్లు వచ్చాయి. మీరు ప్రారంభంలోనే మాట్లాడారు. దీనిపైన ఒకసారి స్పందించగలరు. అంటే విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వం కూడా మోసం చేసింది. వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి హామీ అమలు జరుగుతుందని ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు కార్మికులు. ఇక తప్పని స్థితిలో, అనివార్యమైనటువంటి స్థితిలో ఇక ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి సమ్మెలోకి దిగారు. వాళ్ళు సమ్మెలోకి తిరిగి 3 రోజులు అవుతున్నా సరే ప్రభుత్వం చర్చలు జరిపేటటువంటి పద్ధతిని కొనసాగించడం లేదు. సమ్మె విరమించి వచ్చి చర్చలకు రండి అని చెప్పి అధికారులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. సమ్మె విరమించి వచ్చిన తర్వాత చర్చలు కాదు, సమ్మె జరగకముందే మీరు ఆ పని చేసి ఉండింటే, బాధ్యతగా వివరించింటే, కార్మికులు కదా 20,000 మందికి పైగా ఉన్నారు కదా, సంవత్సరాల తరబడి ఆ ఇబ్బందులకు గురవుతున్నారు, మీ వేతన సవరణ లేదు, అట్లాగే కన్వర్షన్స్ అమలు జరగడం అనేటటువంటిది లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించమని మీకు కోరినప్పుడు చర్చలు జరపకుండా సమ్మెలకు పోయిన తర్వాత సమ్మె విరమించి చర్చలకు రండి అని అంటే వాళ్ళని అవమానించడం జరుగుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి పద్ధతుల్లో సమస్యలను డీల్ చేయదలుచుకుంటే అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకనే ముందు బేషరతుగా ఆర్టిజన్స్తో, నాయకులతోనే చర్చలు జరపాలా, వాళ్ళ డిమాండ్స్ని పరిష్కారం జరగాల, ఆ రకంగా సమ్మెను విరమింపజేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.